ఈమంటే ఆమెకు పడదు, ఆమంటే ఈమెకు పడదు. కానీ చూసేవాళ్ళ కన్నులు ఎదుటేమో మేము కలిసి ఉన్నాం, మేము ఐక్యంగా ఉన్నామని కనబడుతూ ఉంటుంది. లేనప్పుడు, మనుషులు లేనప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారండి. బెస్ట్ ఫ్రెండ్, ఒకేలాంటి షర్ట్ వేస్తారు, ఎక్కడ చూసినా వాళ్ళు కనబడతారు, బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు కనబడతారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు కలిసినప్పుడు ఈ బ్రదర్ మీద ఆ బ్రదరు, ఆ బ్రదర్ మీద ఈ బ్రదర్ చెప్తుంటాడు. ఆ ఫ్యామిలీ గురించి ఈ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీ చెప్తూ ఉంటారు. ఇదేనా ఐక్యత? ఆది అపోస్తల రోజులు కృప అందరి ఎడల అధికముగా విస్తరించడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళందరూ ఏక మనస్సుతో ఉన్నారు, ఏక భావముతో ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. సంఘం అంటేనే ఐక్యత, సంఘం అంటేనే సహవాసం. ప్రియులారా, ఈ ఐక్యత ఇంకా ఎలా ఉందని మనం ఆలోచిస్తే, కొందరికి సమృద్ధి ఉండేది, కొందరు లేమిలో ఉండేవాళ్ళు. కొందరికి సమృద్ధి ఉండేది, కొందరికి లేమిలో ఉండేవాళ్ళు. ఈ సమృద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళ సమృద్ధిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే, వాళ్ళ స్థిర ఆస్తులని అమ్మి తీసుకొచ్చి పరిశుద్ధుల పాదాల దగ్గర పెడితే వాటిని వాళ్ళందరికీ సమానంగా పంచేవాళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఈ గుడారాల పండుగలో 3 పూటలు భోంచేసాము, 3 పూటలు మీరు భోంచేశారు అంటే దానికి కారణం ఏంటంటే ఎవరో సమృద్ధి కలిగిన వాళ్ళు, అందరూ సంతృప్తిగా భోంచేయాలని సమృద్ధి కలిగిన వాళ్ళు ఎవరో. కొందరైతే ఏంటంటే ఒకవేళ సమృద్ధి లేకపోయినా కొందరు తమ స్థిర ఆస్తుల్ని అమ్మి, వాళ్ళు కలిగిన దాన్ని అమ్మి, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్మి తీసుకొచ్చి గుడారాల పండుగలో అందరికీ ఏ కొరత కలగకూడదు, ఏ లోటు కలగకూడదు, అందరూ సమష్టిగా భోంచేయాలి, ఎక్కడ లోటు ఏర్పడకూడదని. ఇదేంటి ఐక్యత. నేను మాత్రమే తింటాను, నేను మాత్రమే బాగుంటాను అనేది కాదు ఐక్యత. అందరూ బాగుండాలి, అందరికి సమృద్ధిగా ఉండాలి, ఎవరు ఏ లోటు లేకుండా ఉండాలని జీవించే అనుభవాన్ని ఐక్యత అంటారు. అలాంటి ఒక శ్రేష్టమైన ఆ ఐక్యత ఆ రోజు ఉన్నది కనుకనే కృప విస్తరించింది, మహిమ కలిగిన కార్యాలు జరిగింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ నుండి మీరు వెళ్ళిన తర్వాత కృప పొందుకోవాలంటే సంఘంలో ఐక్యత కలిగి ఉండండి, సేవకులతో ఐక్యత కలిగి ఉండండి. ఏది పక్కన వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి, లేడీస్కి, పురుషులకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. కరోనా లేదులేండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర 1,00,000 ఉందా అని నేను అడిగాను అనుకోండి, మీ దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉందా అని అడిగాను అనుకోండి, మీ దగ్గర 1,00,000 లేదనుకో, లేదు అనకూడదు, మీరు వస్తుందని చెప్పాలి. అదే విశ్వాసం. ఆమె 1,00,000 లేదా మీ దగ్గర, 1,00,000 లేదా మీ దగ్గర, 1,00,000 ఉందా అని అడిగారు అనుకోండి, వాస్తవంగా ఉండదు. అప్పుడు మీరు లేదో అనకూడదు, వస్తుంది, వస్తుంది. గుడారాల పండుగ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి వస్తుంది 1,00,000. ప్రైజ్ ది లార్డ్. సర్వ సమృద్ధి వెతుక్కుంటూ వస్తుంది. ఆమేన్. అప్పుడు నేను ఏంటంటే ఇటు అన్నానని కరోనా ఉందా అని అనుకోండి, కరోనా ఉందా అని అన్నాను అనుకోండి, అప్పుడు మీరేమనాలి? రాదు అనాలి. వస్తుంది అన్నారు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. మంచి విషయాన్ని మనం స్వీకరించాలి, మంచి విషయాన్ని మనం అంగీకరించాలి. పక్కన వాళ్ళని పలకరించండి, షేక్ హ్యాండ్ ఇచ్చి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ విత్ యూ, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఇది పరిశుద్ధుల సంఘం, ఇది అపోస్తల సంఘం, ఇది హోసన్నా మినిస్ట్రీస్. మనమందరూ ఈ కుటుంబానికి సంబంధించిన సభ్యులు మనమందరూ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది ఒక పరిశుద్ధ కుటుంబం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. పరిశుద్ధ కుటుంబం. అందుకే ఎండలైనా కూర్చున్నారు, మీకు వసతి లేకపోయినా ఇది మన కుటుంబం, మన ఇల్లు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మన ఇల్లు అండి, మన ఇల్లు. ఈ ఇంటి సభ్యులు మనం. ఏక మనసుతో ఉండాలి, ఏక భావంతో ఉండాలి, సణుగు సంశయాలకు చోటు ఇవ్వకూడదు. ఇది మన కుటుంబం. ఇక్కడ మనల్ని ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు. ఇది మన ఇల్లు, ఇది మన కుటుంబం. ఇది ఇక్కడ దైవ సేవకులు గద్దించారని బాధపడకూడదు. ఇది మన ఇల్లు, మనల్ని నడిపించే పెద్దలు, వాళ్ళు బుద్ధి చెప్పిన, గద్దించిన, సరిచేసిన మన క్షేమాభివృద్ధి నిమిత్తమే అని భావించాలి. ఐక్యతను పోగొట్టుకోకూడదు. సాతానుగాడు ఐక్యతను పాడు చేయడానికి కోసం పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఐక్యత పోకుండా పరిశుద్ధాత్ముడు మనకు కలిగించిన ఐక్యతను మనం కాపాడుకుంటున్నప్పుడు అత్యధికమైన కృపను దేవుడు అధికముగా మనకు దయచేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో రాయబడిందండి 46వ వచనంలో, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయం పొందుచు
ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో ఆహారాన్ని వాళ్ళు పుచ్చుకొనుచు ఉండగా రక్షణ పొందిన వాళ్ళందరూ అనుదినము సంఘములో చేర్చబడతా ఉన్నారు. గత సంవత్సరాలు గుడారాల పండుగ వచ్చిన దానికన్నా ఈ సంవత్సరం ఇంకా అత్యధికముగా అనేకులు ఈ గుడారాల పండుగలో చేర్చబడుతూ వచ్చారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దినదినం సంఘ వృద్ధి పొందాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాదు. సేవ విస్తరించాలి, పరిచర్య విస్తరించాలి, సేవ అభివృద్ధి పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు దినదినం సంఘంలో చేర్చబడాలి. ఎవరు చేర్చబడింది? ఎవరు? తలల పైకెత్తి వినండి. ఎవరు చేర్చబడ్డారు? ఆమేన్. కొందరు చూస్తే నాకు నిజంగా వాళ్ళని సన్మానం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉక్కపోతలో, ఈ ఎండలో, ఈ చెమట్లో, పక్కన ఒకలాంటి వాసనలో నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లికి మంగళారతులు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇంటింట రొట్టె విరిచేవాళ్ళు. సంఘంలో ఎవరు చేర్చబడ్డారంటే ఎవరైతే క్రీస్తుని సిలువ వేయండి అని మాట్లాడినా వాళ్ళందరూ కూడా రోజు రోజుకి మార్పు చెంది సంఘంలో చేర్చబడుతున్నారు. సాక్ష్యం చెప్పండి బ్రదర్ అంటే వాళ్ళలో ఒకడు అంటాడు, ఆ రోజు యేసు ప్రభుని సిలువ వేయండి అని కేకలు వేశారు కదా, ఆ గుంపులో నేను ఉన్నాను. బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి అంటే క్రీస్తు విరోధి నేను, క్రీస్తుకు శత్రువుగా బ్రతికాను, సిలువకు శత్రువుగా బ్రతికాను. దేవుడు నన్ను సిలువకు సాక్షిగా మార్చారు, క్రీస్తుకు సాక్షిగా మార్చారు అని సాక్ష్యం చెప్తున్నారు. అన్యులు, ఆచారాల్లో ఉన్నవాళ్ళు, యేసుకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు, విరుద్ధంగా లేచిన వాళ్ళందరూ దినదినం సంఘంలో చేర్చబడుతున్నారు. ఆదిమ క్రైస్తవ సంఘము, అపోస్తల సంఘంలో ఇంటింట రొట్టె విరిచేవాళ్ళు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. వాళ్ళు భోంచేసేటప్పుడు ప్రియులరా, ఆ క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవ సంఘంలో క్రైస్తవులు భోంచేసేటప్పుడు తప్పనిసరి ఎవరో అన్యుల్ని వారు విందుకు పిలుస్తారంట. విందుకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఏంటంటే ఒకటి రొట్టెలు ఉంటుంది, రెండోదిగా ద్రాక్షారసం ఉంటుంది. రెండోదిగా ద్రాక్షారసం ఉంటుంది, మూడోదిగా వాళ్ళ ఫుడ్లో ఉప్పు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనకైతే మన పేస్ట్లో ఉంటుంది ఉప్పు, వాళ్ళకేమో ఉప్పు ఉంటుంది, రొట్టె ఉంటుంది, అండ్ ద్రాక్షరసం ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఆ తర్వాత ఒలివల నూనె కూడా ఉంటుందండి వాళ్ళ టేబుల్ దగ్గర. వాళ్ళు ఆ టేబుల్ దగ్గర కూర్చొని, భోజనం టేబుల్ దగ్గర కూర్చొని స్తుతించి, ఆరాధించి, కీర్తించి ఆ విందుకు వచ్చిన వాళ్ళకి రొట్టెని ఇచ్చేటప్పుడు ఏమంటారు తెలుసండి? ఏంటండి? మన కొరకు విరుబడిన యేసయ్య శరీరం.